హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి నెల్లూరులో బారాషాహి దర్గా దగ్గర ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్కి అయితే పిల్లల్ని తీసుకొని వచ్చేసాము. ఇక్కడ సమ్మర్లో అయితే మీకు ఆఫర్స్ కూడా నడుస్తుంటాయండి. కోచ్ కూడా ఉంటారు. అయితే ఎక్కువ మంది పిల్లలు ఉండడం వల్ల ప్రతి ఒక్కరిని పర్టికులర్గా సమ్మర్లో నేర్పించడం అనేది జరగదు. మనం కంపల్సరీ పెద్దవాళ్ళు ఎవరైనా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు పిల్లలతో పాటు దిగి నేర్పించుకోవడం అనేది చాలా మంచిది. కోచ్ ఉంటారే కానీ అది ఒక పిల్లవాడికి పూర్తిగా స్విమ్మింగ్ వచ్చేంత వరకు నేర్పించుకునేంత పర్టికులారిటీ అయితే అక్కడ ఉండదు. చెప్తూ ఉంటారు జస్ట్ ఎలా చేయండి అలా చేయండి అని. సో మనం ఇక్కడ విశేషాలు ఏంటంటే మెయిన్ ఇక్కడ 1 అవరే పర్మిషన్ ఉంటుందండి. 1 అవర్కి బ్యాచ్ మారిపోతూ ఉంటారు. సో 1 అవర్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ వచ్చేసి ఎవరైతే ముందుగా టికెట్ తీసుకున్నారో వాళ్ళందరినీ వచ్చేయమని అంటూ ఉంటారు. అంటే సీజన్ బట్టి కూడా ఈ టర్మ్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. 2 అవర్స్ ఉండొచ్చు, 3 అవర్స్ ఉండొచ్చు, అలా అన్లిమిటెడ్ కూడా ఉన్నాయి. ఆ స్విమ్మింగ్ పూల్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే అన్లిమిటెడ్ లేదండి, కంపల్సరీ ఇక్కడ టైం లిమిటేషన్ ఉంది. ఆ 1 అవర్కి వచ్చేసి 120 రూపీస్ ఏమో పే చేయించుకుంటారు. సో ఇది మాట. మన దగ్గర ఆల్రెడీ క్యాప్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకుని ఉంటే సరి, లేకపోయినా వాళ్ళు ఇస్తారు. వాటర్ పరిస్థితి అయితే ఇది చాలా అంటే చాలా గ్రీన్గా ఉన్నాయి. సో అంత క్లియర్గా ఏమీ లేవు. ఎక్కువ మంది స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు కదా, సో అందువల్ల వాటర్ బాగా డర్టీ అవుతుంటాయి. కానీ వాళ్ళు ప్రాపర్గా చేంజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. చేస్తుంటారు అనుకుంటాను, బట్ మనం వెళ్ళినప్పుడు మన లక్ అనమాట, అది అలా ఉన్నాయి. ఏముంది, లోతుందా? 7 feet. చిన్నోడు గాలిపోయిందే ఏంటి. ట్యూబ్ వేసుకొని కూడా ఎక్కడెక్కడ ఉన్నావు ఇంద్రా. ఏవో ట్యూబ్ వేసుకొని ఎంతసేపు వచ్చాడు ఏంది, ఆ ట్యూబ్ ఇట్టిచ్చేయండి. చిన్ను ఇప్పుడు కొంచెం నేర్చుకున్నాడండి, పర్లేదు, బాగానే స్విమ్ చేస్తున్నాడు. ఇంకా ట్యూబ్ ఉంటే ఇంకా దాంతో ఆడడం మొదలుపెట్టారనమాట. సో అందుకని ట్యూబ్ తీసేసుకున్నాను. ఇక్కడ మీకు వాటర్ చూస్తే అర్థమవుతూ ఉంటుంది, ఎక్కువగా పైన బబుల్స్ వస్తున్నట్టు నాకు అనిపించింది. ఇది స్విమ్ చేయడం వల్ల కాదు, వాటర్ కొంచెం అంత బాగా లేవని అనుకోవాలి. అసలు ఉన్నంతసేపు కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అనిపించింది. ఇక్కడ ముందు చూడండి, డ్రైనేజ్ కూడా అంత క్లియర్గా లేదు. సో నాకైతే అస్సలు నచ్చలేదు. ఇదే మీకు 3వ మైల్లో రాధాకృష్ణ స్విమ్మింగ్ పూల్ చూపిస్తారండి. ఈవెన్ డ్రైనేజ్లో కూడా అంత చక్కగా క్లియర్గా ఉంటాయి వాటర్ ఎప్పుడు కూడా. ఇదంటే మేము ఎప్పుడో ఒకసారి వచ్చాము, కానీ రాధాకృష్ణ స్విమ్మింగ్ పూల్ అనేది మాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం అన్నమాట పిల్లల్ని తీసుకొని. సో ఒకసారి కాకపోయినా ఒకసారైనా వాళ్ళ దగ్గర డర్టీగా ఉంది అనే ఫీలింగ్ రావాలి కదా, అట్లా ఏం లేదు, చాలా చక్కగా ఉంటుంది. సో అది కూడా మీకు నేను ఒక వీడియో పెడతాను. ఇక్కడైతే నాకు నచ్చలేదండి అంతగా, అందుకని పిల్లల్ని కూడా ఇంకా రండి వెళ్ళిపోదాము అని పిలుస్తున్నాను అనమాట. ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. పిల్లలు వచ్చి ఉన్నారు ఇదివరకు ఇక్కడికి, నేను ఫస్ట్ టైం రావడం. సో నాకు నచ్చలేదు, తిరిగి వెళ్ళిపోతున్నాం.